అమ్మా, నేను వెళ్ళి చెల్లిని చూసేసి వచ్చేస్తా. అదంటే అంత ప్రేమ ఉన్నప్పుడు అదెవరినో పెళ్లి చేసుకొనొస్తే దాన్ని అంతగనం తిట్టి నా ఇంట్లో అడుగు పెట్టొద్దన్నావు. ఎందుకురా? అది పెళ్లి చేసుకొని రాగానే ఫస్ట్ నాకు కోపం వచ్చింది. అది వేరే క్యాస్టోని చేసుకుందా, ఉన్నోని చేసుకుందా, లేనోని చేసుకుందా అని ఆలోచించలే అమ్మా. తను చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు అనిపించి దాన్ని తిట్టి లోపలికి రాకుండా బయటికి పంపించేశా. చిన్నప్పటి నుంచి దాన్ని అల్లారు ముద్దుగా చూసుకున్నా. నేనేం చేసిన అన్నయ్య నన్ను ఏమి అండు పెళ్లి చేసుకొని రాగానే ఆశీర్వదిస్తాడని అనుకున్నదమ్మా అది. కానీ జీవితంలో దానికి కూడా కష్టం విలువేంటో తెలియాలమ్మా. నా అన్నయ్య ఉన్నాడు, నా అన్నయ్య ఎప్పటికీ ఉంటాడు, ఇంకా నాకేంటి అని ఏనాడు అది అనుకోవద్దమ్మా. తన సొంత కాళ్ళ మీద అది నిలబడాలమ్మా. రేపు మొగుడు 2 దెబ్బలు వేయంగానే నా అన్నయ్య ఉన్నాడని నా దగ్గరికి ఉరుక్కుంటూ రావద్దమ్మా. తన భర్త తనని ఎందుకు కొట్టాడో, కష్టమో నష్టమో, పెళ్లి చేసుకున్నవాడు మంచోడు కాకపోయినా మార్చుకునే శక్తి దానికి ఉండాలమ్మా. నేను నా చెల్లిని తిట్టడం నా తప్పే, కానీ నా అన్నయ్య నన్ను తిట్టాడు. నేను ఎదిగి నా టాలెంట్ ఏంటో మా అన్నయ్యకి చూపిస్తా. కట్టుకున్న భర్త నేను ఒక స్థాయికి వచ్చి అదే అన్న ముందు ప్రౌడ్గా నించుంటానే గర్వం తనకి రావాలమ్మా. అప్పుడే తన కుటుంబం నిలబడుతుందమ్మా. నా చెల్లెగా పెళ్లి చేసుకుని వచ్చిందని ఇప్పుడే తను కలిసి ఇచ్చామనుకో, మన నెత్తినెక్కి కూర్చుంటుందమ్మా. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అమ్మా? అదేం లేదు నాన్న. చాలా గొప్పగా ఆలోచించావు నీ చెల్లెలి భవిష్యత్తు గురించి. కానీ ఇప్పుడు చెల్లెల దగ్గరికెళ్ళొస్తా అంటున్నావేంట్రా మరి? నేనన్నది తన దగ్గరికి వెళ్ళొస్తా అని కాదమ్మా, తనని దూరం నుంచి చూసి వస్తా అంటున్నా. చెల్లెలంటే అంత ప్రేమున్నప్పుడు దూరం నుంచి చూడాల్సిన అవసరం ఏంట్రా? అది అన్నయ్య వచ్చాడని తెలిస్తే నిన్ను దగ్గరికి రానివ్వదా? నేను వచ్చాను అని తెలిస్తే అది పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుంటదమ్మా. కానీ నా చెల్లి జీవితం బాగుండాలంటే దూరం నుండే చూడాలమ్మా. పిచ్చోడా! నువ్వేంటో ఎవరికీ అర్థం కావు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా. సరే నాన్న, జాగ్రత్త.